హలో అండి. నమస్తే అందరికీ. ఈరోజు మనం నిడమర్లోని ఒక స్కూల్‌లో ఉన్నాం. ఇది చూడటానికి బయట నుంచి చూడటానికి మనందరికీ ఎలా ఉంటదంటే, ఇది ఒక కార్పొరేట్ స్టైల్‌లో అది గూడా ఫారిన్ కంట్రీస్‌లో ఉన్న స్కూల్‌లాగా బయట నుంచి చూడటానికి అనిపిస్తది. కానీ లోపల హంగులు, ఆర్భాటాలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి. ప్రిన్సిపాల్ భవానీ గారితో మనం ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ ఈ స్కూల్‌లో అసలు ఏ క్లాస్ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఉంది? దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? అసలు దీని మోటో ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఈ నిడమరు స్కూల్ అనేది ఈ ఈ ఈ కాన్సెప్ట్‌లో ఎప్పుడు స్టార్ట్ అయింది? దీనికి ఇప్పుడు ఓపెనింగ్స్ అయిపోయినాయా? అడ్మిషన్స్ అనేది ఎంతవరకు ఫుల్‌ఫిల్ అయినాయి? అసలు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు, ఇంటర్మీడియేట్ వరకు ఉందా? 10th వరకు ఉందా? ఎక్కడి వరకు ఉంది? యాక్చువల్గా ఇది జిల్లా పరిషత్ హై స్కూల్ నిడమర్ అండి. దాన్ని లీప్ జడ్పీహెచ్ఎస్ నిడమర్గా ట్రాన్స్ఫార్మ్ చేశారు. గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈ స్కూల్ని, అంటే తన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి స్కూల్ని లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే భావనతోటి ఈ స్కూల్ని ఇలా డిజైన్ చేశారు. సో ఇక్కడ ప్రీ ప్రైమరీ 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. ప్రతి క్లాస్కి కూడా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ చైర్స్ అంటే అలాట్మెంట్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ ప్రైమరీ 1-2లో 25 కిడ్స్ ఉంటారు ఈచ్ సెక్షన్లో. అలాగే ఫస్ట్ క్లాస్లో 30 కిడ్స్, సెకండ్ క్లాస్ 40 అండ్ థర్డ్ క్లాస్ నుంచి 80 కిడ్స్ 2 సెక్షన్స్తో ఉంటారు. 3rd, 4th, 5 క్లాసెస్. 6th నుంచి 10th వరకు ఈచ్ క్లాస్కి కెపాసిటీ 150, అంటే ఈచ్ క్లాస్ సెక్షన్కి 50 కిడ్స్ ఉంటారు. ఇంటర్మీడియట్లో కూడా సేమ్ 50 కిడ్స్ ఉంటారు. ఇంటర్మీడియట్ ఓన్లీ ఫర్ గర్ల్స్ అండి. ఎంపీసీ బైపీసీ రన్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ 510 ఎన్రోల్మెంట్ ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం 1200 ఉందండి. మేడం, ఇప్పుడు వచ్చేలకి ఓన్లీ ఇంటర్మీడియట్ ఓన్లీ లేడీసే అంటున్నారు కదా, మిగతా అన్నీ కూడా కో ఎడ్యుకేటెడా లేదంటే అవి కూడా లిమిటెడా? గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా మండలానికి ఒకటి బేసిక్గా గర్ల్స్ కోసమే ఇచ్చారండి. కొన్ని అక్కడక్కడ బాయ్స్కి ఉంది, కో ఎడ్యుకేషన్ ఉంది. మెజారిటీ గర్ల్స్ కొరకే. అంటే 10th అయిన తర్వాత ఈ కొంచెం వల్నరబుల్ కమ్యూనిటీస్లో ఉన్న పిల్లల్ని డ్రాప్ చేస్తున్నారు. ఆఫ్టర్ 10th డ్రాప్ అవుట్ని అరికట్టడం కోసము కాలేజెస్ని ఎక్స్క్లూజివ్లీ ఫర్ గర్ల్స్ అనమాట. అంటే కొన్ని చోట్ల ఎంపీసీ బైపీసీ సిఈసీ ఉంటుంది. మన దగ్గర ఎంపీసీ బైపీసీ అంటే అక్కడ వచ్చే రిక్వైర్మెంట్ అనమాట. అంటే పిల్లలు ఏది కోరుకుంటున్నారో ఆ బేస్గా నడుస్తుంది. ఇక్కడ మనకి పిల్లలంతా కూడా ఎక్కువ మంది కదా, ఆల్మోస్ట్ అందరూ కూడా ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఈ రెండే ప్రిఫర్ చేశారు. సో అందుచేత ఈ 2 బ్రాంచెస్లో కోర్సెస్ రన్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు అన్ని స్కూల్స్లో చూస్తే ఏంటంటే ఒక కాంక్రీట్ కట్టేసి ఒక చిన్న గ్రౌండ్ వదిలేసేసి మామూలుగా ఒక రూము, బెంచీలు, బోర్డు లేదా ఒక టీవీ ఇలా ఉంటుంది. ఇక్కడికి వచ్చేళ్ళకి కంప్లీట్గా మారిపోయింది. ఒక కార్పొరేట్ స్కూల్ ఎలా ఉంటుందో హెచ్ఎం ఛాంబర్ కాడి నుంచి ప్రతి క్లాస్ రూమ్ కూడా ఒక ఏసీ క్లాస్ రూమ్ లాగా తీర్చిదిద్దారు. అసలు మొత్తం ఇక్కడ ఎన్ని క్లాస్ రూమ్స్? 10th వరకు ఉన్నాయి, 10th ఇంటర్మీడియట్ వరకు ఉన్నాయి. వీళ్ళకి ల్యాబ్ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి? ల్యాబ్ ఎక్కడి నుంచి ఏ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ చూసుకున్నట్లయితే ఎల్కేజీ యూకేజీ నుంచి కూడా వాళ్ళకి కొంచెం ల్యాబ్ అనేది అలవాటు చేస్తున్నారు, సిస్టమ్స్ అలవాటు చేస్తున్నారు. ఇక్కడ అలాంటి ఫెసిలిటీస్ ఏమున్నాయి? కార్పొరేట్ కన్నా ధీటుగానే మా స్టాఫ్ కానీ మా ఫెసిలిటీస్ కానీ ఉన్నాయి. అలాగే ల్యాబ్స్ కూడా చాలా ఎక్స్టెన్సివ్ ల్యాబ్స్ ఉన్నాయి. పిల్లలు 3rd క్లాస్ నుంచి పిల్లలు ల్యాబ్స్లోకి వెళ్ళి చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. అలాగే మన లీప్ స్కూల్కి ప్రత్యేకంగా లీప్ ఆల్మనాక్ తయారు చేస్తామన్నమాట. అంటే మనకి గవర్నమెంట్ స్కూల్స్లో అందరికీ కూడా అకాడమిక్ క్యాలెండర్ని ఫాలో అవుతాం. అకాడమిక్ క్యాలెండర్తో పాటు లీప్ స్కూల్స్లో స్పెషల్గా లీప్ ఆల్మనాక్ ప్లాన్ చేసి ఇక్కడ మనకి అంటే ప్రతి వీక్ మనకి నో బ్యాక్ డే ఉంటుంది. నో బ్యాక్ డే రోజున కొంత స్పెషల్ ఫేమస్ పర్సనాలిటీస్, సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ని తీసుకురావడము, అలాగే లోకల్గా ఉన్న కొన్ని ప్రొఫెషన్స్ వాళ్ళని తీసుకురావడము, పిల్లలతో వాళ్ళ ఇంటరాక్షన్ చేయించడము, వాళ్ళతోటి కొంత పిల్లలకు కూడా అంటే కనెక్టివిటీ టు ద వరల్డ్, కనెక్టివిటీ టు ద వేరియస్ ప్రొఫెషన్స్, ఇవన్నీ కూడా మేము నో బ్యాక్ డే రోజునటువంటి యాక్టివిటీస్లో ప్లాన్ చేస్తున్నాం అనమాట. అలాగే బేసిక్గా మంత్రి గారు ఏంటంటే ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ మోడల్ అలా చెప్తున్నారు. బట్ బేసిక్గా వారు ఏం ఆలోచిస్తున్నారంటే లీప్ బడి విలువల బడి అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ ప్రతి చైల్డ్ కూడా ఇండిపెండెంట్గా తను ఆలోచించేలాగా తను ఏమవ్వాలనుకుంటున్నాడు అంటే
Actually, LEAP is not just the landscape of infrastructure and facilities. LEAP wants to transform the thoughtscape of the kids anamata, to make kids dream bigger, think deeper, and to make every kid responsible or accountable for his or her own future. ఇది బేసిక్గా కాన్సెప్ట్ అనమాట. అంటే అలాగే లీప్కి మోరల్ కంపాస్ ఉంది, అలాగే లీప్కి కొన్ని కమాండ్మెంట్స్ ఉన్నాయి. సో ఆ కమాండ్మెంట్స్ని పిల్లలు, టీచర్స్ అందరూ, అంటే లీప్ ఇకోసిస్టమ్కి కనెక్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా దాంతో అలైన్ అయ్యి వర్క్ చేయాలన్నమాట. సో దట్ ఇక్కడ ఉన్నటువంటి కిడ్స్ ఇక్కడ పిల్లలు 17 ఏళ్ళు చదువుకుంటారు. 17 ఏళ్ళు చదువుకున్నాక ఆ లీప్, ద ప్రొఫైల్ ఆఫ్ ద లీప్ చైల్డ్ ఆఫ్టర్ 17 years అనేది ఒక, అంటే వాళ్ళు ఎక్కడ దే కెన్ ఫేస్, దే ఆర్ రెడీ టు ఫేస్ ద ఫ్యూచర్, దే ఆర్ రెడీ టు ఫేస్ ద వరల్డ్ అనమాట. అది బేసిక్ కాన్సెప్ట్ అనమాట. కార్పొరేట్ స్కూల్స్ తీసుకుంటే స్టేట్ సిలబస్ అని, సెంట్రల్ సిలబస్ అని, ఇంటర్నేషనల్ అని అంటున్నారు. ఇక్కడ ఎలాంటి సిలబస్ ఉండబోతుంది? మన స్టేట్ సిలబస్ ఉంటుందా, ఎలా ఉంటుంది? సిలబస్ ఇస్ బేసికలీ స్టేట్ సిలబస్ అండి. బట్ మనం ఇన్కార్పొరేట్ చేసే కాంపోనెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి, ఇది ఇట్స్ నాట్ ద స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్, ఐబీ, ఇదంతా దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ ఇక్కడ నా కిడ్స్, అంటే మా కిడ్స్ని ఫ్యూచర్ రెడీగా ప్రిపేర్ చేయడం అనేది కాన్సెప్ట్ అండి. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. అపార్ట్ ఫ్రమ్ ద స్టేట్ సిలబస్తో పాటు వేరియస్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పోజర్స్, మనకి పిల్లలకి ఎక్స్పోజర్ విజిట్స్ ఉంటాయి. అలాగే బయట నుంచి మనం తీసుకొచ్చి మంచి ఫేమస్ పర్సనాలిటీస్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం అవన్నీ జరుగుతాయి. సో ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్తో వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిలబస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ దే లివ్ ఇన్, వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే డిజైన్ చేసుకుంటారు. వాళ్ళు చేసుకున్న డిజైన్కి అలైన్ అవుతూ మా టీచర్స్, మా ఫ్యాకల్టీ అంతా ఫెసిలిటేటర్స్గా యాక్ట్ చేస్తారనమాట. ఇట్స్ నాట్ జస్ట్ ద సిలబస్, ఇట్ ఈస్ ద థాట్ ప్రాసెస్ దట్ మేక్స్ సెపరేట్ సిలబస్ చెప్పాలంటే. దానికి అలైన్ అవి మేము టీచ్ చేయాలనుకుంటున్నాము. గవర్నమెంట్ స్కూల్లో చూస్తే ఏంటంటే పిల్లల్ని జాయిన్ చేయాలంటే ముందు ఆ స్కూల్ చూడంగానే చాలామంది జాయిన్ చేయరు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తారు ఏంటి, కొంతమంది ఆలోచన ఏంటంటే టీచింగ్ బాగోదు, స్కూల్ ఫెసిలిటీస్ గవర్నమెంట్ అన్నీ కల్పిస్తున్నా టీచింగ్ బాగోదు, వాళ్ళు ఏదో సరదాగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తారు, కూర్చుంటారు, వెళ్తారు. కొన్ని స్కూల్స్లో ఏంటంటే వాళ్ళ పిల్లల్ని, స్కూల్లో పిల్లల్ని వాళ్ళ సొంత పిల్లలుగా చూసుకునే టీచర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు దాకా జరిగిన కన్వర్జేషన్లో మీరు కూడా ఎంతసేపటికి ఏం చెప్తున్నారంటే నా పిల్లలు అంటున్నారు. సో మీరు స్కూల్లో పిల్లల్ని నా పిల్లలుగా ఫీల్ అయ్యి మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు దాకా. సో ఇక్కడ ఉన్న స్టాఫ్ ఎంత కేర్గా పిల్లల్ని చూసుకుంటారు? లేదంటే గవర్నమెంట్ స్కూల్ అనగానే కొంచెం అక్కడికి వెళ్ళగానే చిన్న వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు కొంచెం బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తుంటారు, గవర్నమెంట్ స్కూల్కి పంపితే మన పిల్లలు కూడా అలా పాడవుతారు అనే ఆలోచన నుంచి ఇప్పుడు మార్పు అనేది ఈ స్కూల్తో స్టార్ట్ అవ్వబోతుంది. సో ఈ స్కూల్తో స్టార్ట్ అవ్వబోయే మార్పు అసలు ఎలాగా, టీచింగ్ లెవెల్ నుంచి ఎలా మార్పు అనేది వస్తుంది? ఇక్కడ ఎవ్రీ చైల్డ్ మ్యాటర్స్ అండ్ ఎవ్రీ చైల్డ్ రైజెస్ ఇస్ అ కాన్సెప్ట్ అండి. ప్రతి కిడ్ని కూడా మేము ఒక చిన్న కిడ్గా మేము చూడమన్నమాట. ద కిడ్ ఈజ్ అన్ ఇండివిజువల్. సో మిమ్మల్ని మేము ఎలా రెస్పెక్ట్ చేస్తున్నాము, ఎవ్రీ కిడ్ ఈజ్ వాల్యూడ్, ఎవ్రీ కిడ్ ఈజ్ ఫెడ్ వెల్, అండ్ అలాగే ఎవ్రీ కిడ్ ఈజ్ గివెన్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇది కాన్సెప్ట్. దీంతో పాటు ప్రతి చైల్డ్కి కూడా అది ఎలా బిహేవ్ చేయాలి అంటే, ఇప్పుడు కిడ్స్ మా దగ్గర మార్నింగ్ 9 to 4:30, 5 o'clock వరకు ఉంటారు. సో ఇక్కడ మేమంతా కూడా ఏంటంటే ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్తూ ఉంటాము. బట్ ఇంటికి వెళ్ళేప్పటికీ వాళ్ళ ఇంటి ఎన్వైరన్మెంట్ తేడా ఉంటుంది, కమ్యూనిటీలో కొంత ఎన్వైరన్మెంట్ తేడా ఉంటుంది. సో ఇక్కడ అంటే సార్ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే, పిల్లలతో పాటు కొంచెం పేరెంట్స్తో కూడా ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టి, పేరెంట్స్, కిడ్స్, ఫ్యాకల్టీ మేము ముగ్గురు కూడా ఒక ట్రయాంగిల్ ఫామ్లో వర్క్ చేసి ఒక మంచి, మీరు చెప్పినటువంటి అంటే ఒక మంచి కిడ్ని ఎలా మనం గ్రూమ్ చేసుకుంటామో అలా చేయాలనేది ఆలోచన అనమాట. సో ఆ రకంగా మేము అంటే కొన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్ కూడా ప్లాన్ చేస్తాము, కెరీర్ డెవలప్మెంట్ సెషన్స్ ప్లాన్ చేస్తాము, పేరెంట్స్తో ఇంటరాక్టివ్ సెషన్స్ ప్లాన్ చేస్తాము. అంటే సైకలాజికల్గా అంటే సోషియో ఇమోషనల్ రెగ్యులేషన్, దాని మీద కూడా మేము వర్క్ చేస్తాం అనమాట. అంటే కిడ్స్లోటి అకాడమిక్ స్కిల్స్తో పాటు, ఈ సైంటిఫిక్ స్కిల్స్తో పాటు, లైక్ లైఫ్ స్కిల్స్తో పాటు సోషియో ఇమోషనల్ స్కిల్స్ మీద కూడా వర్క్ చేయాలని ఒక ఆలోచన అనమాట. సో ఇవన్నిటితోటి అంటే ఎక్స్క్లూజివ్గా స్కూలే రెస్పాన్సిబుల్ అని మనం చెప్పలేమండి. సో పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో అందరం అలైన్ అయ్యి
ఇక్కడ వర్క్ చేయాలనేది గౌరవ మంత్రివర్యుల గారి ఆలోచన. అలాగే మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసెస్ కానివ్వండి, మా స్టాఫ్, మా కిడ్స్ అందరం కలిసి పనిచేద్దాం చేయాలన్నమాట. అంటే దిస్ ఇస్ ఎ సపరేట్ ఇకో సిస్టమ్ అండి, వేర్ ఎవ్రీ చైల్డ్ షుడ్ థ్రైవ్ అనమాట. మీరు చెప్పినట్టు ఆ లాంగ్వేజ్లో మార్పు తీసుకురావడం ఇదంతా కూడా ఇట్ టేక్స్ సమ్ టైం, బట్ దాన్ని చెప్పాను కదా, లీప్ బడి అంటే విలువల బడి అని ఆ రకంగా చేద్దామని ఒక ఆలోచన అనమాట. కార్పొరేట్ స్కూల్స్లో చూసుకుంటే ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే ల్యాబ్ సిస్టమ్స్ ఉంటాయి, ప్లస్ ఇంకోటి వాళ్ళకి గ్రౌండ్ అనేది తక్కువ, ప్లేయింగ్ మీద వాళ్ళు అంత కాన్సన్ట్రేషన్ చేయరు. వాళ్ళు ఎంతసేపటికి ర్యాంక్స్ కొట్టాలి, వాడు ఫస్ట్ నుంచి కూడా ఐఐటికి వెళ్ళాలన్నట్టు నుంచే ప్రిపేర్ చేస్తారు. మీ దగ్గరికి వచ్చేలాకి మానసికంగా ఎదగటానికి కూడా కొంచెం ఎడ్యుకేషన్ నుంచి పక్కకు వచ్చి మానసికంగా ఎదగాలి అంటే కంపల్సరీగా ఆటలు పాటలు అనేది ఇంపార్టెంట్. ఈ కాంక్రీట్ జంగిల్లో ఎక్కడికి పోయినా కానీ అపార్ట్మెంట్స్ తీసుకోవటం, అందులో స్కూల్స్ పెట్టడం, లేదంటే కాలేజెస్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఇంత పెద్ద ప్లే గ్రౌండ్ ఇచ్చారు, అసలు ఏమేమి గేమ్స్ ఉన్నాయి మన దగ్గర, అసలు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఎలాగా మీరు చేస్తున్నారు? అంటే స్కూల్లో ఉన్న 1200 మంది కిడ్స్ని కూడా 1 or 2 యాక్టివిటీస్కి మేము ట్యాగప్ చేస్తామండి. సో క్లబ్స్ ఏర్పాటు చేస్తాము. తర్వాత ప్రతి క్లబ్ కూడా ఆ క్లబ్ రోల్స్ని చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లీప్ అంబాసిడర్స్ అని ఒక క్లబ్ని క్రియేట్ చేస్తాం. వాళ్ళు ఏంటంటే దాంట్లో ఉన్న కిడ్స్ మనకి వచ్చే గెస్ట్ని తీసుకెళ్ళడము, అట్లాగే ఇక్కడ వచ్చిన వాళ్ళకి అంటే టీచర్స్ మా పార్టిసిపేషన్, అవర్ రోల్ ఈజ్ మినిమం. వాళ్ళే మొత్తం స్కూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం, స్కూల్లో చదువుతున్న యాక్టివిటీస్ అన్నీ కూడా మా లీప్ అంబాసిడర్సే చూస్తారనమాట. అలాగే ఇప్పుడు వేస్ట్ మేనేజ్మెంట్కి దానికి ఈకో వారియర్స్ ఉన్నారు. సో ఆ కిడ్స్ అంతా ఏం చేస్తారంటే ఎక్కడ వేస్ట్ అంత పడేయకుండా వేస్ట్ మేనేజ్మెంట్కి కొంత ప్లాన్ చేస్తున్నాము. అలాగే ప్లాంటేషన్ చేయడము, ఇట్లా అంటే సస్టైనబిలిటీ ప్రోగ్రామ్స్ని కూడా కొంత చేస్తున్నాం అనమాట. అది కూడా ప్లాన్ చేసాము. ఆ తర్వాత ఇలా అంటే కొంతమంది ఇలా టెడ్ టాక్స్ అని చెప్పి ఆ క్లబ్స్, టెడ్ టాక్స్ కైండ్లో ఒక క్లబ్, ఇలా రకరకాల క్లబ్స్ని కూడా క్రియేట్ చేస్తున్నాము. ఆ గేమ్స్ పరంగా వచ్చేప్పటికీ మన దగ్గర ఇండోర్ స్టేడియం ఉంది, చాలా బిగ్ ఇండోర్ స్టేడియం. దాంట్లో బాస్కెట్బాల్ ఉంది, తర్వాత బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, హ్యాండ్బాల్, రింగ్ ఉంది. తర్వాత ఇక్కడ అవుట్డోర్ స్టేడియంలో మీరు చూస్తున్నారు కదా, చాలా అద్భుతమైన టర్ఫ్ గ్రౌండ్ ఉంది. ఆ టర్ఫ్లో ఫుట్బాల్ అండ్ క్రికెట్, మినీ ఫుట్బాల్, క్రికెట్ ఆడతారు పిల్లలు. అలాగే ఖోఖో ఆడొచ్చు, రన్నింగ్ ట్రాక్ ఉంది. సమ్టైమ్ అంటే స్కేటింగ్ కూడా అడుగుతున్నారు కిడ్స్, దాన్ని మళ్ళీ ప్లాన్ చేయాలన్నమాట. సింథటిక్తో ఉన్నటువంటి రన్నింగ్ ఉంది. అలాగే కబడ్డీకి స్పెషల్ ఉంది. చిన్న కిడ్స్కి అంటే ఎల్కేజీ నుంచి 5th క్లాస్ వరకు ఆ కిడ్స్కి సెపరేట్ ప్లే జోన్ ఉందన్నమాట. ఆ ఎక్విప్మెంట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. క్లైంబింగ్ వాల్ అనేది కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాము. అలాగే చిన్నగా ఒక ఓపెన్ జిమ్ కూడా అనుకుంటున్నాము. ఇవన్నీ కూడా పిల్లలు అంటే ఇట్స్ నాట్ ప్యూర్లీ అకాడమిక్స్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ వాళ్ళ అంటే దే షుడ్ బి హ్యాపీ అండి. ఇంకా లీప్లో ఉన్న ఎవ్రీ కిడ్ షుడ్ బి హ్యాపీ. ఇంట్లో కన్నా మేము స్కూల్లో హ్యాపీగా ఉన్నాం అనేది నా కిడ్స్ ఫీల్ అవ్వాలన్నమాట. యాక్చువల్గా ప్రైవేట్ స్కూల్స్లో ఏంటంటే మేడం, స్కూల్స్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అనగానే విలేజెస్కి వెళ్ళి మీ పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేయని చేస్తున్నారు. కానీ ఇక్కడికి వాళ్ళే మీ దగ్గర ఖాళీ ఉందా అని వస్తున్నారు. ఇది ఎంతవరకు వస్తున్నారు? అసలు మీకు అడ్మిషన్స్ ఇప్పుడు దాకా ఎంత జరిగినాయి? మీరు లిమిటెడ్గా జాయిన్ చేసుకుంటున్నారు కదా, సో నెక్స్ట్ ఒకవేళ ఎక్కువ మంది జాయిన్ అవుతుంటే దానికి ఎలాగా? కెపాసిటీ వచ్చి 1200 అండి. సో 1200 అయిపోయాయి. అవి వచ్చిన అప్లికేషన్స్ అంటే అంతకుముందు నా కిడ్స్ కూడా ఉన్నారు కదా, అది కాకుండా మనకి 750 కిడ్స్ అట్లా జాయిన్ అయ్యారనమాట. మనకు వచ్చిన అప్లికేషన్స్ దాదాపు 2800 అప్లికేషన్స్ వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నారనమాట. దాంట్లో మనం చిన్న స్క్రీనింగ్ పెట్టి తీసుకోవడం కూడా జరిగింది. వీఆర్ వెరీ ఫార్చునేట్ ద లీప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రాబ్డ్ ఎవ్రీవన్ హియర్ అనమాట. టీచర్స్ మేము ఎక్కడికి వెళ్ళకుండానే మా ఫెసిలిటీస్, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మా స్కూలే కిడ్స్ అందరినీ గ్రాప్ చేసింది. ఎస్ఆర్ఎంలో ఫ్యాకల్టీ కిడ్స్ ఉన్నారు ఇక్కడ. తర్వాత మనకి రీసెంట్గా కేఎల్యూ నుంచి వాళ్ళ ఫ్యాకల్టీ ఉన్నారు. అసిస్టెంట్ గవర్నమెంట్ లాయర్ వారు కూడా వాళ్ళ పాప ఎల్కేజీ అట మండే నుంచి తీసుకొస్తారు. ఇప్పటిదాకా గవర్నమెంట్ స్కూల్ అంటే ఆ విలేజ్లో వాళ్ళని మా స్కూల్లో జాయిన్ చేయండి అని బతిలాడుకోవాల్సిన స్థితి నుంచి ఈరోజు పెద్ద పెద్ద ఎస్ఆర్ఎంలో పనిచేసే వాళ్ళు కానీ ఇంకొకరు కానీ వచ్చి మాకు అడ్మిషన్ ఇవ్వండి అనే స్థాయికి తీసుకొచ్చారు కదా స్కూల్ వ్యవస్థని. గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉంటుంది అంటే ఇన్ని సంవత్సరాలుగా అది ఒక కళగా మిగిలిపోయింది అనమాట. అది ఈ లీప్ స్కూల్లో మా అందరి కళ నిజమైందనమాట. అంటే ఇలా హైబ్రిడ్ మోడ్లో అందరి పిల్లలు ఇక్కడ జాయిన్ అవ్వడం అనేది ఇట్స్
బిగ్ థింగ్ అనమాట. అంటే నో వర్డ్స్ కెన్ ఎక్స్ప్లెయిన్ అవర్ ఫీలింగ్స్ అనమాట. అదొక అద్భుతం అంతే. మేడం ఇంకొకటి, ఇక్కడ వచ్చేలకి భోజనాల విషయంలో వచ్చే మిడ్ డే మీలే కంటిన్యూ చేస్తారా? ఇక్కడికి వచ్చేలకి ఏమన్నా మెనూ మారుతుందా? ఇక్కడ ఎలాగా ఫుడ్ సెక్షన్ అనేది ఎలా ఉండబోతుంది? ఫుడ్ అక్షయ పాత్ర నుంచి వస్తుందండి. అందరి పిల్లలకి అక్షయ పాత్ర నుంచి వస్తుంది. అంతా హాట్ ప్యాక్స్లో తీసుకొస్తారు. పిల్లలకి సర్వింగ్ టైంలో కూడా చాలా వేడివేడిగా ఉంటుంది. మొత్తం క్యాంపస్లో కిడ్స్ అందరూ ఇక్కడే తింటారు. మనకి మంచి డైనింగ్ హాల్ ఉంది, డైనింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మనం పిల్లలందరికీ కూడా స్టాగర్డ్ బ్రేక్స్ ఇచ్చుకుని అందరూ డైనింగ్ హాల్లోనే అకామిడేట్ చేసేలాగా చేస్తాం అన్నమాట. పిల్లలు అనగానే వాళ్ళు కొంచెం బయట వాటర్ తాగటం, లేదంటే ఇలాంటి కొంచెం క్లైమేట్ వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావటం, ఇలాగా స్కూల్లో కూడా ఏంటంటే కొంచెం ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటిది, చిన్న ఒక మెడికల్ రూమ్ లాంటిది ఉంటుంది. ఇక్కడ కూడా అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ నా కిడ్స్కి మనకి మంచి ఆర్వో ప్లాంట్ ఉందండి. నా కిడ్స్కి కొంచెం తలనొప్పి వచ్చినా బాగాలేదు అని ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ ఇన్ఫర్మరీ అనమాట. ఇన్ఫర్మరీ అంటే సిక్ రూమ్ అంటారు. ఆ సిక్ రూమ్ విత్ బెడ్స్ ఉన్నాయి. దాని తర్వాత దాంట్లోకి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ వన్స్ క్యాంపస్లోకి ఎంటర్ అయ్యారంటే వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ ఫుడ్, వాళ్ళ చదువు, వాళ్ళ కంఫర్ట్ అన్నీ కూడా మేమే చూసుకుంటాం. నో వరీ. అలాగే గర్ల్స్కి సెపరేట్గా MHM టాయిలెట్ అని ఉంది, మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ టాయిలెట్ కూడా మనం చేసాము. అంటే పిల్లలకి మంత్లీ ఇష్యూస్ వస్తాయి కదా, సో దానికి సెపరేట్ రూమ్ ఇచ్చేసాము. దాంట్లో ఇన్సినరేటర్ అంటే కొంచెం బిగించాల్సింది ఉంది ఇన్సినరేటర్, అట్లా అది కూడా సెపరేట్ అనమాట. ఎక్కడ ఏమి డిస్కంఫర్ట్ లేకుండానే ఉంటుందండి, LKG నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా. కంప్యూటర్ రూమ్ అనేది మినిమం ఎన్ని కంప్యూటర్స్ నుంచి ఉండబోతున్నాయి, ప్లస్ సైన్స్ ల్యాబ్లు ఇలాంటివి ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి. కంప్యూటర్కి సెపరేట్ ల్యాబ్ ఉందండి. దాంట్లో 25 కంప్యూటర్స్ ఉన్నాయి. సో ప్రతి కంప్యూటర్ దగ్గర సిస్టమ్ దగ్గర ఇద్దరు కిడ్స్ కూర్చుంటారు. మనకి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ కూడా త్వరలో వస్తారు. ల్యాబ్స్ కూడా చాలా స్పేషియస్ ల్యాబ్స్ అండి. మొత్తం ఎంటైర్ పిల్లలందరూ కూడా పట్టేంత బిగ్ స్పేషియస్ ల్యాబ్స్. ఆల్ 50 కిడ్స్ని అకామిడేట్ చేయొచ్చు. చాలా స్పేషియస్ ల్యాబ్స్ ఉన్నాయి. అలాగే ల్యాబ్ కూడా సెపరేట్గా మనం ఏ వారం ఏం యాక్టివిటీ చేయాలనేది కూడా టీచర్స్ డిజైన్ చేస్తున్నారు. సో అది ఖచ్చితంగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట. థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి, భవానీ గారు చెప్పిన మాటల్లో మనకు అర్థమైందంటే ఈ నిడమరు స్కూలు అనేది ఒక మోడల్ స్కూల్గా తీర్చిదిద్దాలనేది మంత్రి నారా లోకేష్ గారి యొక్క ఉద్దేశం అనేది మేడం గారు చెప్పే ఆలోచన. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి పిల్లాడు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలి, మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ చదువుకోవాలి. చదువే కాదు ఇంపార్టెంట్, మానసిక ఉల్లాసం కూడా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో వీళ్ళు ప్లే గ్రౌండ్ కానీ ప్రతిదీ కూడా నిర్మించామని చెప్తున్నారు. ఇక్కడ ప్రతిదీ కూడా చాలా హై స్టాండర్డ్ తోటి చాలా ఉన్నతమైన విద్యని అందించడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. సో రాబోయే కాలంలో ఇలాంటి స్కూల్స్ ఇంకా రావాలని చెప్పి ఆశిస్తూ ఇలాంటి స్కూల్ బాగా డెవలప్ చేసి ప్రభుత్వం పేదవాళ్ళకి ఉన్నత స్థాయి విద్య వైద్యం ఎలా అయితే ఇతర దేశాల్లో ఫ్రీగా అందిస్తున్నారో అలాగే ఇక్కడ కూడా విద్యని డెవలప్ చేయాలి, ఆరోగ్యాన్ని కూడా పెంచేందుకు గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఇది ఈరోజు డెవలప్మెంట్ స్టోరీ. థ్యాంక్ యూ.